వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి గండికోట. ఈ రోజు డాల్ఫిన్ హాస్పిటల్ ఇనాగరేషన్ జరుగుతుంది. నౌఎడేస్ మెనీ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాల్ఫిన్ హాస్పిటల్ అండ్ అదర్ హాస్పిటల్స్? అది మనం తెలుసుకుందాం. మనతో పాటు స్పెషలిస్ట్ అండ్ మేనేజ్మెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు డాల్ఫిన్ అనే నేమ్ ఎందుకు ఇనాగరేషన్ చేశారో కూడా మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నేను డాక్టర్ రమేష్. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ ఉదయరంజన్, డాక్టర్ స్వప్నిక్, మా టీం అందరూ. సో మేమేంటంటే మా హాస్పిటల్ స్పెసిఫిక్ మీరు అడిగినట్టు డాల్ఫిన్ అని ఎందుకు పెట్టామంటే, డాల్ఫిన్ అనేది ఒక మెమల్, క్షీరదము, పాలిచ్చే జంతువు. సో అది చాలా జాగ్రత్తగా పిల్లల్ని కేర్ చేస్తుందనే ఉద్దేశంతోనే మేము డాల్ఫిన్ అనే నేమ్ ఎంచుకున్నాము. సో అలా హై ఎండ్ టువర్డ్స్ ట్రీట్మెంట్లో కానీ ఫెసిలిటీస్లో కానీ అడ్వాన్స్డ్గా అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి లేబర్ సూట్స్ కానీ, సూట్ రూమ్స్ కానీ, అంటే డెలివరీ అంటే ఒక డిసీజ్ లాగా కాకుండా అదొక ఫిజియలాజికల్ ఫినామినా. అది మనం దానికోసం ఏదో భయపడ్డట్టు కాకుండా ఇంట్లో ఉన్నట్టే హోమ్ ఫీలింగ్ లాగా అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి, ప్లస్ పిడియాట్రిక్లో కూడా అడ్వాన్స్డ్ నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, హై ఎండ్ ఎక్విప్మెంట్స్, డిఎం నియోనటాలజిస్ట్ రౌండ్ ద క్లాక్. మన కరీంనగర్లో 24 గంటలు డిఎం నియోనటాలజిస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలాంటివి మనం ఇలా ఈ కరీంనగర్లో పెట్టి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకి సర్వీసెస్ అందించాలని మా యొక్క ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి. దెన్ నౌఎడేస్ మన కరీంనగర్ స్మార్ట్ సిటీ అవుతుంది సార్. సో స్మార్ట్ సిటీలో ఇప్పుడు మీరు స్మార్ట్గా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసేసారు అండ్ ఇంటీరియర్ ఎవ్రీథింగ్ లైట్ కలర్స్ తోటి వెళ్ళారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సార్? సో లైట్ కలర్స్ అంటే లైక్ ఈ స్మూతింగ్ కోసం, లైక్ మదర్స్కి అదొక కామ్నెస్ అనే ఫీలింగ్ అనేది ఉండాలి. ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళకి ఆ భయం కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మదర్కి ఆ యొక్క ఫీలింగ్ అంటే హోమ్లీ ఫీలింగ్ కానీ, లైక్ కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళకి ఆ డెలివరీ కూడా చాలా ఫ్రీగా అవుతుంది అండ్ వాళ్ళు అదొక సెలబ్రేషన్ లాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కలర్స్ అనేవి చాలా లైట్గా అండ్ సూతింగ్ ఎఫెక్ట్ లా ఇచ్చాము. ఓకే. అండ్ మోర్ ఓవర్ సార్, మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ద డాల్ఫిన్ హాస్పిటల్? లైక్ డాల్ఫిన్ హాస్పిటల్లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? లైక్ మనం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బ్లైండ్లీ మనం గూగుల్ని ఫాలో అవుతాం. గూగుల్లో ఏ హాస్పిటల్ బెస్ట్ ఫర్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ కన్సల్టెంట్ అని మనం చేసేస్తాం. ఫర్ డాల్ఫిన్కి రావాలంటే 1 క్లిక్లో 1 మైండ్లో రావాలి అంటే ఏ థాట్ పెడతారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ మీరు అన్నట్టు డాల్ఫిన్ అంటే దగ్గరలో ఈ హాస్పిటల్ గూగుల్ చూసి వెళ్తాం కదా, బట్ డాల్ఫిన్ ఇస్ ఆల్రెడీ నోన్ ఫర్ హై అండ్ పీడియాట్రిక్ సర్వీసెస్ ఇన్ వరంగల్. యాక్చువల్లీ 6 years నుంచి వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. అంటే కేర్ వైజ్ కానీ, ఈవెన్ మా కేసెస్ అవుట్పుట్ కానీ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము సెకండ్ బ్రాంచ్ రావడం జరిగింది కరీంనగర్కి. అండ్ ఒకటి ఏంటంటే మేము ఆల్రెడీ వరంగల్లో చూసింది ఏంటంటే ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ అలా అంటే ఒక స్టాండర్డ్ హాస్పిటల్ కాకుండా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆ వర్క్ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి అదే ఎక్స్పీరియన్స్ కరీంనగర్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో యాక్చువల్గా ఇక్కడ రావడం జరిగింది. అండ్ డాల్ఫిన్ మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మదర్ అండ్ చైల్డ్ ఇట్స్ ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కి ఆల్రెడీ ఉన్న హాస్పిటల్స్. అదే మేము ఇక్కడ టౌన్స్లో టైప్ 2 టౌన్స్లో రిప్లికేట్ చేస్తున్నాము. హై అండ్ పీరియాడిక్ క్రిటికల్ కేర్ అంటే సిక్ కేసెస్కి కానీ, వెంటిలేటర్ కేర్ కానీ, హై అండ్ పీరియాడిక్ క్రిటికల్ కేర్ అండ్ హై అండ్ ఉమెన్ కేర్ రెండు అండర్ వన్ రూఫ్ మనం చేయగలుగుతున్నాం. Nowadays many of women facing many of problems like thyroid issues and mental physically ఎన్నో ఇష్యూస్ తోటి లైక్ మనకి బర్తింగ్ అనేది నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. సో అబౌట్ దట్ టాపిక్, నార్మల్ డెలివరీ గురించి మాట్లాడడానికి మనతోటి స్పెషలిస్ట్ ఉన్నారు. ఒకసారి అబౌట్ దట్ తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ హిమసాయి లక్ష్మీ ప్రసన్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాల్ఫిన్ హాస్పిటల్స్. సో ఇప్పుడు ఇక్కడ మన ఫోకస్ ఏంటి అంటే న్యాచురల్ బర్తింగ్ పైన అండ్ హై రిస్క్ కేసెస్ తీసుకుంటే డెలివరీ తర్వాత బేబీస్ కోసం మనము హైదరాబాద్ పంపించాల్సి వస్తుంది, రెయిన్బో, ఫెర్నాండెస్ అక్కడికి రిఫర్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఏంటంటే హై రిస్క్ కేసెస్ ఇక్కడే డెలివర్ చేసి అండ్ తర్వాత బేబీని కూడా రిఫర్ చేయకుండా అన్ని ఫెసిలిటీస్ మన దగ్గరే ఉంటాయి. ఇది టెర్షరీ కేర్ సెంటర్. సో దట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకుండా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి న్యాచురల్ బర్త్ పైన. న్యాచురల్ అంటే అదే నార్మల్ డెలివరీస్ పైన ఓపికగా పేషెంట్ కూడా హాస్పిటల్ అనగానే భయపడి ఆ ఫీలింగ్ రాకుండా ఇక్కడ హోమ్ ఫీలింగ్ వస్తే వాళ్ళు కూడా సూతింగ్ ఉండి ప్రాసెస్, ఎందుకంటే అది టైం పట్టే ప్రాసెస్ కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మన మెయిన్ ఫోకస్ అదే.
యా, విన్నారు కదా మ్యామ్ ఎంత చక్కగా చెప్పారో. అండ్ బిహైండ్ దిస్ ఎవరికైనా కానీ మదర్లీహుడ్ ఫీలింగ్ కావాలి అని అనుకుంటారు. డాల్ఫిన్ వాళ్ళు అది ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్ఫిన్కి వస్తే మీ మదర్తో ఎంత సెక్యూర్గా అయితే ఉంటారో ఇక్కడ అలానే సెక్యూరిటీ ఎవ్రీ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ బ్రాంచ్ వచ్చేసి వరంగల్లో సక్సెస్ఫుల్గా డాల్ఫిన్ ఇనాగరేషన్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మన కరీంనగర్లో ఇనాగరేషన్ జరగబోతుంది. రిగార్డింగ్ దట్ ఇనాగరేషన్ అండ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ అనేది మనతోటి మేనేజ్మెంట్ చెప్తానికి ముందుకు వచ్చారు. సో ఒకసారి తెలుసుకుందాం. హలో సార్. Yeah, hi. యా, వాట్స్ యువర్ నేమ్? My name is Dr. Nikhil Reddy. I am a consultant pediatrician here. Yeah, we have full facilities. Whatever the టెరిషరీ కేర్ సెంటర్లో మనకి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ ఫ్రమ్ సిపాప్ టు వెంటిలేషన్, హౌఎవర్ ద పేషెంట్ కమ్, ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ పేషెంట్ కమ్, we will receive and we'll treat accordingly. Okay. And our main motto is patient centered care. ఓకే. మనకు మెయిన్ పేషెంట్ కేర్ ఇంపార్టెంట్, సో వీఆర్ ప్రియారిటైజింగ్ దట్. మా ప్రియారిటీ అదే. పేషెంట్ ఏ సిచ్యువేషన్ లో వచ్చినా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి విత్ హెల్దీ. ఓకే. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. వండర్ఫుల్ సార్. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మా దగ్గర ఉన్నాయి, యా, వండర్ఫుల్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అంతా. యా, థ్యాంక్ యూ సార్. అండ్ అబౌట్ ఓవరాల్గా డాల్ఫిన్లో ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం అడిగి. Hi, this is Dr. Harsha, consultant gynecologist. డాల్ఫిన్ అండ్ వేరే హాస్పిటల్స్కి ఇది ఎట్లా ప్రత్యేకం అంటే ఫస్ట్ మదర్కి ముందు నుంచే ప్రీ కన్సెప్షనల్గా కూడా ఏదైనా చాలా డౌట్స్ వస్తాయి, అవన్నీ క్లియర్ చేశాను. బికాజ్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ముందు నుంచే మనకి స్టార్ట్ అయ్యేటట్టు మన ఫెసిలిటీస్, కౌన్సిలింగ్ అవన్నీ ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీ ఇట్ షుడ్ బీ లైక్ అ ఫెస్టివల్, ఇట్ హ్యాస్ టు నాట్ బీ లైక్ వెరీ అంటే కొంచెం స్ట్రెస్ఫుల్ కాకుండా కొంచెం జాయ్గా ఉండాలని చెప్పి ప్రతిదీ ఫస్ట్ నుంచే చూసుకుంటా ఉంటాం. వాళ్ళకి ఎక్సర్సైజెస్ కానీ, నార్మల్ డెలివరీ కావడానికి అయ్యే ఎక్సర్సైజెస్, కీగల్ ఎక్సర్సైజెస్ కానీ, ఏది ఎప్పుడు చెయ్యాలా, ఎన్ని స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, అన్ని ప్రత్యేకంగా ఎన్టీ స్కాన్స్ కానీ ఎన్నో స్కాన్స్ ఉంటాయి, అవన్నీ కానీ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వస్తే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది డాల్ఫిన్. ప్లస్ నెక్స్ట్ బర్తింగ్ ప్రాసెస్కి వస్తే న్యాచురల్ బర్తింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. హై రిస్క్ కేసెస్ కూడా హ్యాండిల్ చేసేగల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓటీ కూడా లామినార్ ఓటీస్ ఉన్నాయండి. సో మనకి ఫస్ట్ నుంచి ఎపిడ్యూరల్ అనాల్జెసియా తోటి మనకు పెయిన్లెస్ డెలివరీ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ న్యాచురల్ బర్తింగ్ అండ్ ఆల్సో వీల్ ఆల్సో టేక్ అప్ దీస్ హై రిస్క్ కేసెస్. అండ్ నౌ కమింగ్ టు ఆఫ్టర్ బర్త్ కూడా పోస్ట్ పార్టంలో కొంతమందికి డిప్రెషన్ అని, పోస్ట్ పార్టం బ్లూస్ అని ఉంటాయి. సో వీ విల్ ఆల్సో బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. వీ విల్ బి గివింగ్ కౌన్సిలింగ్ ఫర్ దట్ అండ్ నీడెడ్ ప్రికాషన్స్ అవన్నీ తీసుకుంటాం. మళ్ళీ మనకు బేబీ చూసుకుంటే మనదంతా NICU level 4 services, DM neonatologist round the clock, pediatricians round the clock, even the gynecologists are round the clock. So it is like a wholesome journey for the mother. Not only pregnancy andi, వేరేది కూడా అంటే గైనకాలజికల్ కండిషన్స్, మనకి ప్రొలాప్స్ కండిషన్స్ కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ కావచ్చు, వీటికి కూడా తగ్గ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, తగ్గ స్పెషలిస్టులు ఉన్నారండి. సో దిస్ మేక్స్ డాల్ఫిన్ stand out with others. So this like Dolphin is a one stop for everything, because this is our second branch in Warangal. We have started our first branch 6 years back. That was Children's Hospital. Now next level ga memu ikkada Karimnagar prajalaki మదర్ ప్లస్ బేబీ సర్వీసెస్ ఒక్కటే దగ్గర ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో టీమ్ ఆఫ్ డాక్టర్స్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ కలిసి ఇది స్టార్ట్ చేయాలని మోటో తోటి ఇక్కడ మేము పెట్టడం జరిగిందండి. వండర్ఫుల్ వండర్ఫుల్ మోటో. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని మెన్షన్ చేశారు. ఫర్ చిల్డ్రన్ కి ఏ కేర్ ఉందో తెలుసుకోవాలి కదా. సో ఫర్ అబౌట్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి కంది. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇయర్. సో కమింగ్ టు డాల్ఫిన్ NICU, మన NICU వచ్చేసి లెవెల్ 4 NICU అండి. ఇక్కడ లెవెల్ 4 NICU అంటే మనకి మామూలుగా లో బర్త్ వెయిట్, వెరీ లో బర్త్ వెయిట్, వెరీ స్మాల్ బేబీస్ లైక్ బిలో 1 kg, 800 grams, 600 grams బేబీస్, వాటిని కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. మెయిన్గా 800 grams వచ్చేసిన బేబీకి మనకి లెవెల్ 4 NICU అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్ ఆఫ్ కేర్ DM నియోనటాలజిస్ట్ గారి మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. సపోర్టింగ్గా మనకి టీమ్ ఆఫ్ 5 పీడియాట్రిషియన్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా రౌండ్ ద క్లాక్ ఉంటారు. వీటితో పాటు మనకి ఎక్స్ట్రీమ్ ప్రీమేచ్యూర్ బేబీస్కి వీళ్ళకి ఏంటంటే ఇంక్యుబేటర్స్ అవసరం, తర్వాత హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్స్ కానీ, తర్వాత వామ్ కేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ లైన్స్, అడ్వాన్స్డ్
2D ఎకో కానీ అల్ట్రాసౌండ్ కానీ ఏవైనా కానీ మనం బెడ్ సైడ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంది. తర్వాత వెంటిలేటర్సే కాకుండా మనకి ఫ్యూచర్లో నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాయండి. అవి కూడా మనం ఇక్కడికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విన్నారు కదా, డాల్ఫిన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ కి ఎంతో చక్కగా మేనేజ్మెంట్ వాళ్ళు ఎవ్రీ క్లియర్ పాయింట్ అనేది మెన్షన్ చేశారు. లైక్ వాట్ ఉమెన్ కోసం కానీ చిల్డ్రన్ కి కానీ వాళ్ళు మెన్షన్ చేసిన స్పెషాలిటీ అండ్ హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కేర్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకెందుకు లేటు, కానీ మనతోటి విషెస్ చెప్పడానికి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి హలో సార్. నేను డాక్టర్ వాసుదేవ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, డాల్ఫిన్ హాస్పిటల్ కరీంనగర్. అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద డాల్ఫిన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ బిగినింగ్స్. ఈ హాస్పిటల్లో మోర్ మీరు ఎంత మోర్ అంటే అన్ని ప్లస్ ఆఫర్స్ ఉంటాయండి. సో ఆ స్పెషలిస్ట్ ఏమున్నాయో తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు మన డాల్ఫిన్ హాస్పిటల్లో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. లైక్ ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్లో మనకి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. సో ఇలాంటి సర్వీసెస్ అనేవి టైర్ 2 సిటీసెస్లో ఉండవు. సో ఆ సర్వీసెస్ కూడా మనం కరీంనగర్కి తీసుకురావడం మొదటిసారి. సో విల్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. ఇట్స్ గోయింగ్ టు హ్యూజ్ సక్సెస్. డాల్ఫిన్ విన్నారు కదా, డాల్ఫిన్ ఇస్ ద బెస్ట్. ఇంకెందుకు లేట్, మరి ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ కి వచ్చేసేయండి. మదర్ మాత్రమే కాదు, చిల్డ్రన్ కూడా హెల్దీగా ఉండాలి అని అంటే డాల్ఫిన్ ఇస్ ద బెస్ట్ కరీంనగర్ పీపుల్ కి. మన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కరీంనగర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డాల్ఫిన్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈరోజు మన కరీంనగర్ నగరంలో డాల్ఫిన్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ డాల్ఫిన్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. హాస్పిటల్ ఇనాగరేషన్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మెహరిన్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ లో మీరు ఎక్కడ గమనించిన ఈ వీడియోలో మంచి కొటేషన్స్ తోటి లైట్ కలర్స్ తో బ్రైట్ గా, అంటే లైట్ కలర్స్ యూస్ చేశారు బట్ బ్రైట్ గా కనిపిస్తుంది హాస్పిటల్. ఈ ఇంటీరియర్ అండ్ ఇది ఎవరు చేశారు అనేది మీకు తెలుసుకోవాలనిపిస్తుంది కదా, సో వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నా పేరు ఆనంద్ సాగర్. నేను ట్రోవెల్ డిజైన్ అనే కంపెనీ నుంచి ఉన్నాను. తను హారిక మా కో-ఫౌండర్. సో ఈ హాస్పిటల్ వచ్చేసి బేసికల్గా ఏంటిదంటే హోమ్ లైక్ హాస్పిటల్. ఇట్స్ అ బొటీక్ హాస్పిటల్. బేసికల్లీ మీరు చూస్తే టైర్ 1, టైర్ 2 సిటీస్కి ఆన్ పవర్గా ఉండేలాగా ఈ హాస్పిటల్ని డిజైన్ చేయబడింది. సో ఈ హాస్పిటల్ డిజైన్ చేయడానికి ప్రతి ఇంటెంట్ కూడా, అంటే మాకు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హోమ్ లైక్, ఇట్ షుడ్ ఫీల్ లైక్ అ హోమ్. ఒక హాస్పిటల్కి వచ్చే ఫీల్ కాకుండా ఇల్లులానే ఉండాలనేది బేసికల్ కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళతోటి మనం ఒక 3 years నుంచి అసోసియేట్ అయ్యాము డాల్ఫిన్ హాస్పిటల్స్ వాళ్ళతోటి. మనం యూజువల్గా ఇప్పుడు ఒక 30 హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, అంటే డిజైనింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఎగ్జిక్యూషన్స్ కూడా నడుస్తున్నాయి. సో మేము యూజువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ చేస్తుంటాము, రెసిడెన్షియల్ హోమ్స్ చేస్తుంటాం, ప్రతిదీ చేస్తుంటాం. కో-ఫౌండర్ హారిక గారు కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఎవరికి కానీ లైఫ్లో స్ట్రగ్లింగ్ పాయింట్ అంటే హాస్పిటల్ ఈజ్ ద మెయిన్ ఫేస్. సో ఇక్కడ వాళ్ళకి కంఫర్ట్ అనేది క్రియేట్ చేయాలి అనేది డాల్ఫిన్ టీమ్ అనేది దట్ ఈస్ ద మెయిన్ అజెండా అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనము టోటల్లీ కంఫర్టబుల్ అండ్ గైనిక్, నేనటాలజీ అండ్ పీడియాట్రిక్స్ అనేది ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ అండ్ మెమరబుల్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అనమాట. సో అవి కూడా కవరేజ్ అన్నీ వచ్చేలాగా. వాటర్ బర్త్ ఈస్ ద పెయిన్లెస్ అని చెప్పలేను, బట్ ఇట్ ఈస్ అ స్లైట్ పెయిన్ఫుల్ బట్ బెటర్ దెన్ నార్మల్ రెగ్యులర్ డెలివరీ. సో ఆ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యా. Thank you, ma'am, and thank you, sir. That's a wonderful note about your interior design. And Dolphin Hospital, congratulations for your inauguration. కో-ఫౌండర్ హారిక మ్యామ్ చెప్పినట్టు ఒక ఉమెన్కి బర్త్ అనేది, అంటే రీబర్త్, తన బేబీకి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ తన లైఫ్లో. సో ఆ బర్త్ అనేది ఎంతో పీస్ఫుల్లే కాదు, ఇట్ ఈజ్ అన్ ఫెస్టివల్ టు సెలబ్రేట్ అనేది ఇక్కడ ఇంటీరియర్లో మనం చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సుమన్ టీవీ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ డాల్ఫిన్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్. నా పేరు వచ్చేసి డాక్టర్ కులేరంజన్, పీడియాట్రిషియన్ నేను కూడా. డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, పీడియాట్రిషియన్. డాక్టర్ బి రమేష్, పీడియాట్రిషియన్. డాక్టర్ సురేష్ కుమార్, పీడియాట్రిషియన్. మన కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మన తెలుగు ఫిల్మ్ యాక్టర్ మెహరిన్ గారు
రావడం చాలా సంతోషకరంగా ఉంది. మన ఈ డాల్ఫిన్ హాస్పిటల్స్ అనేది ఉమెన్ అండ్ చిల్డ్రన్లో అన్ని రకాలుగా హై ఎండ్ అంటే ట్రీట్మెంట్లో కానీ ఫెసిలిటీస్లో కానీ అత్యాధునిక సౌకర్యాలు ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో ఉమెన్ సంబంధించిన లేబర్ సూట్స్ కానీ సూట్ రూమ్స్ కానీ మనకి ఇంటి దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ప్రీమియం ఫెసిలిటీస్తో పాటు ట్రీట్మెంట్లో కూడా అన్ని రకాలు ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనతో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో స్టార్ట్ చేసామండి. మేడం వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓపెనింగ్ జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దాట్ ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మొత్తం హాస్పిటల్ చూశాను, చాలా మంచి హాస్పిటల్, వెరీ వెరీ హై క్వాలిటీ technology, very good rooms, everything, and it's my sincere congratulations. I wish them all the very best, and I believe this is the second hospital, Dolphin Hospital. First opened in Warangal and second one in Karimnagar, and I'm sure that it's only going to go bigger and bigger from here. They have a lot of facilities for women and children care, for childbirth, from NICU, PICU, all kinds of things, all kinds of technology for kids, water worth. I have never seen it before in India, so it is amazing that the kind of technology and everything, and with so much love you have made this hospital. And my sincere thank you and congratulations to Dr. Ramesh, Dr. Hriday, Dr. Prashant and Dr. Suresh. So I wish them all the very best, and Dr. Harsha. And so the whole family is so talented, like I don't know like where to start. So yeah, I hope to come for many more of your openings, and wish you all the very best. And the interior designing has been done by another family member who's a woman again. So it is amazing, like the whole family is so talented, and I'm so glad there is such a good initiative to open such a good hospital with all the technologies possible. Like frankly, it doesn't feel like a hospital. I was just telling Ramesh Garu that usually I enter the hospital and I faint. BP low happens and Mehreen is on the floor. First time I've come to a hospital and I'm all smiling and I think my BP is also well in control. Dr. Harsha, gynecologist. We are very happy to introduce Dolphin Hospital for Women and Children. Actually, this is our second branch. First branch is in Warangal. So, with the motto to provide home services and also pregnancy అంటే చాలా డిఫికల్ట్ అని అందరు అనుకుంటారు. సో అది ఒక జాయస్ మూమెంట్ గా ప్రొవైడ్ చేయాలని, హ్యాపీనెస్ దాంతో పాటు ఇంక్లూడ్ అవ్వాలని ఉద్దేశంతో నాట్ ఓన్లీ దట్ విత్ ఆల్సో సర్వీసెస్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రీ కన్సెప్షనల్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉమెన్ కి ఏవైతే కావాలో వాటి ఎక్సర్సైజెస్ దాని జర్నీ ఎలా ఉంటుంది అది అంతా ప్రొవైడ్ చేస్తారు. కౌన్సిలర్స్ ఉంటారు. విత్ న్యాచురల్ బర్తింగ్ కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వాటర్ బర్తింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి. సో మన గైనకాలజిస్ట్ ఇక్కడ 24/7 అవైలబుల్ ఉంటారు. సో వాటర్ బర్తింగ్ అంటే డెలివరీ అట్ ఈజ్ చేయడానికి వాటర్ బర్తింగ్ అని వేరియస్ టెక్నిక్స్ లైక్ ఎపిడ్యూరల్ అనస్థీసియా. సో దాని ద్వారా డెలివరీ అనేది చాలా కష్టంగా కాకుండా చాలా సున్నితంగా ఈజీగా అవ్వడానికి ఈజీగా అవ్వడానికి ఇక్కడ టెక్నిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది మదర్స్ కి డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. సో వాటికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మదర్ తోటి ఉండడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ మదర్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్. మన దగ్గర లామినార్ ఓటీస్, NICU3 ఫెసిలిటీస్ కానీ, సో పీడియాట్రిక్ సర్జరీస్ కానీ అన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ కరీంనగర్ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇది ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగిందండి.
ఇక్కడ మనకి కౌన్సిలర్ సపరేట్ గా ఉంటారు, మనకి డాక్టర్ సపరేట్ గా డిఎం నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ 24/7 రౌండ్ ద క్లాక్ ఉంటుంది. ఎప్పుడన్నా ఏ సర్వీస్ కన్నా అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ సర్వీసెస్ ని కరీంనగర్ ప్రజలందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. దానికి మన మెహరీ మేడం కూడా రావడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ.